చాలా అందంగా అల్లి చాలా అద్భుతంగా వర్ణన చేసి ఈరోజు ప్రజెంటేషన్ చేయడంలో చాలా దిట్ట ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే మేడం నేను చెప్తా, ఈ యూరియా విషయంలో మీరు ఇందాక అడిగిరు కాబట్టి సాక్షాత్తు మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు ఏమేం చేసింది, కేంద్రం నుంచి ఎంతెంత వచ్చిందని చెప్పేసి. ఈరోజు మేడం రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ అని 2 సీజన్లు ఉంటాయి. రబీ సీజన్లో 2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు మనకు మొత్తంగా అంటే ఖరీఫ్ రబీకి కలిసి మేడం 20 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చెప్పింది. అయితే రబీ సీజన్లో 9.87 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని చెప్తే కేంద్రం నుంచి 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా జరిగింది మేడం. వాళ్ళు 9.1 నిమిషం నేను చెప్తున్నా, మళ్ళీ నంబర్ ఒకసారి చెప్పండి. మొత్తము ఖరీఫ్ రబీ సీజన్ కలిసి 20 లక్షల మెట్రిక్ టన్నులు కావాలంటే కేవలం రబీ సీజన్లో మనం 9.87 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందంటే దాంట్లో 12.47 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది. అయితే ఇందులో వాడుకున్నది ఎంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే 10.43 లక్షల మెట్రిక్ టన్నులు వాడుకుంది ఆల్రెడీ, అంటే రైతులకు సరఫరా చేయడం జరిగింది. అందులో మిగిలింది ఎంత అంటే రబీ సీజన్ తర్వాత మిగిలింది ఎంత అంటే 2.04 లక్షల మెట్రిక్ టన్నులు మిగిలింది మేడం. అంటే రబీలో మిగిలిన దాన్ని ఏం చేస్తాం, దాన్ని ఖరీఫ్ సీజన్కు దాన్ని ఓపెనింగ్ స్టాక్గా పెడతాం మేడం. 2.04 లక్షల ఏదైతే యూరియా మిగిలిందో దాన్ని నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఓపెనింగ్ స్టాక్గా పెట్టాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది, దళారులకు వీళ్ళు ప్రోత్సాహం ఇచ్చి నో స్టాక్ బోర్డులు పెట్టి బ్లాక్ మార్కెట్లో దీన్ని ఎక్కువ రేట్లకు అమ్మి వీళ్ళు ఆర్టిఫిషియల్గా డిమాండ్ని క్రియేట్ చేయడం జరిగింది మార్కెట్లో. ఇప్పుడు మరి ఖరీఫ్ సీజన్లో ఓపెనింగ్ స్టాక్ ఉన్నటువంటి 2.04 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రెండోది, ఇక ఖరీఫ్ సీజన్కి వస్తే అంటే రబీ అయిపోయింది, ఖరీఫ్ సీజన్ 2025 మార్చి నుంచి ఆగస్టు వరకు మేడం. దీంట్లో ఏందయ్యానంటే మనకు ఖరీఫ్లో అవసరం ఉన్నది ఎంత, 8.30 లక్షల మెట్రిక్ టన్నులు. 8 అంటే రబీ కంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది మేడం. అయితే దీంట్లో ఏమైంది, ఎంత సరఫరా జరిగింది అంటే 5.18 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా జరిగింది అధికారిక లెక్కల ప్రకారం. మరి ఖరీఫ్ సీజన్లో ఓపెనింగ్ స్టాక్గా ఉన్నటువంటి 2.04 లక్షలతో కలుపుకుంటే మొత్తం కూడా 7.22 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఎంత మేడం లోటు ఎంత ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఖరీఫ్ సీజన్లో మనకు 8.30 లక్షల కోట్లు అవసరం ఉంటే ఈ రబీది ఓపెనింగ్ స్టాక్ కలుపుకుంటే మొత్తం 7.22 అందుబాటులో ఉంటే చాలా స్వల్ప తేడా ఉంది. కానీ ఈరోజు ఎందుకు ఇంత ఇబ్బంది రైతులు పడుతున్నారు, ఎందుకు గతంలో పేపర్లలో మనం చూసినట్టుగా లైన్లలో నిలబడితే చక్కెర వచ్చి రైతులు కింద పడుతున్నారు అని చెప్పేసి చెప్పులు లైన్లలో పెట్టి పక్కన కూర్చున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఎందుకు దాపరించినాయంటే బికాజ్ ఆఫ్ ఈ విషయాల వల్ల కృత్రిమంగా కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెట్లకు తెలలేపడం, దళారులను ప్రోత్సహించడం, అవన్నీ కూడా నో స్టాక్ బోర్డులు పెట్టి ఎక్కువ ధరలకు ఈరోజు బయట అమ్ముకునే కారణంగా వచ్చింది. దీనికి నేను ఉదాహరణలు చెప్తాను. ఇందాక మిత్రులు కూడా చూపించారు కాబట్టి నాకు కూడా అనిపించింది నిజంగా ఇది వాస్తవమా కాదా, మరి దీని మీద ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనే క్రమంలో నాకు కూడా వచ్చింది మేడం ఒకటి వీడియో. రైతులు స్వయంగా మాట్లాడుతున్న రైతులు ఎక్కడైతే పార్టీ కార్యకర్తలు కలవాలంటే గవర్నమెంట్ లేకుండా వాళ్ళు వేరే సమస్య గతంలో సమస్య లేదు ఏమనలేదు. ఒక నిమిషం వినండి, దగ్గర పెట్టుకొని మమ్మల్ని మేమేం చేస్తాము. నేను లైవ్ లో చూపించిన కదా మీకు, రైతులు మాట్లాడేది వినండి ఏం చెప్తారో. 4 రోజులు 5 రోజుల నుంచి తిప్పుతున్నారు, నో స్టాక్ బోర్డు ఎందుకు పెట్టింది, ఉన్నాయి సంచులు అయినా ఇస్తలేరు అని రైతులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గాని ఎవ్వరు గాని వచ్చిందనుకో మేము నిలదీసి అడిగినాడు జవాబు చెప్పాలి. ఆయన ఇప్పుడు లెక్క చెప్పారు కదా
ఏదైతే అవును. మీరు చూపించారు కదా, ఇప్పటి మరి వరకు వాస్తవం పంపించింది ఏంటో అండ్ తెలియాలి సరే కదా. మేడం, మేమంటే ఖరీఫ్లో తప్పు చేసినాం మిగిలింది సరే లెక్క ఓకే, చూస్తే. వారు అన్నదాని ప్రకారం మేమంటే మా రాష్ట్రంలో ఒక్క నిమిషం, మేమేదో ఒక్క రైతులను నిమిషం. చేసినాం అనుకున్నాం. ఒక్క మరి నిమిషం పక్క ఆగండి. రాష్ట్రంలో ఎందుకు జరుగుతుంది ఇదే అంశం? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇదే వార్తలు చదువుతుంది కదా, మరి వాళ్ళు ఏం చేసి చెప్పండి. అసలే జీవితంలో ఇలా రాదు. మేము ఇది ఏమైతుంది తెలుసా, రైతులకు ఆయన అసలు యూరియా లారీ రాగానే వీళ్ళు కొంతమంది ఎందుకు ఊర్లలో అంత ఏం చేస్తారు brother? తెలుసా? ఎందుకు అంత వాస్తవాలు లేదు, అరే మాట్లాడితే వాస్తవం చెప్తున్నా. ఎందుకు ఊర్లో ఏం మీరంతా చేస్తారు తెలుసా? ఒకటే లోడ్ వచ్చింది మళ్ళా రాలేదు, గుమ్మడికాయ దొంగ ఈ రోజు అంటే పోకపోతే మీరు ఇప్పుడు ఇయ్యరంటే గుమ్మడికాయ మొత్తం దొంగ- అందరూ ఊరంతా ఒకటి మీద వాడుతున్నారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారు. ఎందుకు? ఎవరు తడుముకున్నారు నేను ఇంత ఇప్పుడు? క్లియర్ గా ఇంత ఇంకా క్లియర్ చెప్పినాము. ఇంత క్లియర్ గా రైతులు- రఘునందన్ రావు గారు ఎంపీ గారు చెప్పినాక కూడా మీరిద్దరు బుడుపుట్టారని నడిపి మమ్మల్ని రెండోది. మేమేం చేస్తాం? రైతులకు నేను న్యాయం చెప్పింది ఎడిట్ చేసిన వీడియో కాదు మేడం. మాట్లాడాలి వార్తలు చెప్పినా నేను ఆ వార్త మేము ఎడిట్ చేయలే కదా. మేడం. అవతల వాళ్ళు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు అంటే అరే. దాని అర్థం ఏంటంటే పసలేదని అర్థం. ఏంది పాస? వినాలి. మీరు అబద్ధం చెప్పి నేను సాక్షాత్తు అర్ధగంట proof సేపు చూపించినాక నేను పస వినలేదా? లేదంట. అర్ధగంట 2019 వార్తనే చూపిస్తున్నా పసలేకపోవడం. ఒక్క నిమిషం. పస ఏంది మీకు వార్త చూపిస్తుంటే? రెండోది మేడం, రెండోది ఈరోజు రైతులకి ఇంత అన్యాయం జరుగుతుంది. ఎక్కడైతే రైతులకు కృత్రిమంగా ఎక్కడైతే రైతులకు ఇబ్బంది జరుగుతుందో, కొరత సృష్టించిర్రో అక్కడ రైతులు ధర్నాలు చేస్తుంటే వాళ్ళు మాకు యూరియా కావాలని చెప్పేసి వాళ్ళ మీద పోలీసులు అతి కిరాతకంగా లాఠీ చార్జ్ చేయడం. ఎందుకయ్యా మీరు రైతులను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేయడం. ఈరోజు సాక్షాత్తు మా ఎమ్మెల్యే ఎవరైతే హరీష్ గారు ఉన్నారో ఎమ్మెల్యే గారు, ఆయన రైతుల దగ్గరికి పోయి పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన అక్రమంగా అరెస్ట్ చేసిర్రు. ఇట్లా చేస్తున్నది ఎవరు? కృత్రిమ సృష్టిస్తున్నది ఎవరు? నిజంగా ఈ రైతులను ఇబ్బంది పెడుతున్నది ఎవరు? దీని గురించి మాట్లాడితే వీళ్ళకు ఇబ్బంది అనిపిస్తే ఎట్లా మేడం? ఇంత క్లియర్గా నేను లెక్కలు చెప్పినా 20 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా 20.77 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము. మరి ఎందుకు కొరత ఏర్పడింది? ఎందుకు నో స్టాక్ బోర్డులు పెట్టిరు? ఎందుకు బ్లాక్ మార్కెట్ని ఈరోజు తెరలేపిరు? ఎందుకు అధిక ధరలకు ఈరోజు బ్యాక్ డోర్ల నుంచి తీసుకుపోయి అమ్ముతున్నారు? రైతులకు ఈ అవస్థ ఎందుకు వచ్చింది? రైతులకు ఇంత కొరత ఎందుకు సృష్టించిర్రు? అడుగుతుంటే సమాధానాలు లేవు. ఎంతసేపటికి బురద రాజకీయం చెయ్యాలి, కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లాలి, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెయ్యాలి అనేది తప్ప ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏందో చెప్తే వీళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇది వాస్తవం కాదా మేడం? ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి చాలా క్లియర్గా తెలుసు మేడం, ఈ అన్ని విషయాలు చాలా క్లియర్గా తెలుసు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంత సబ్సిడీ కింద యూరియాను అందిస్తుంది, రైతులకు అది పోతుందా లేదా, రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవునా కాదా అనేది ఈరోజు అందరికీ తెలుసు. అధికారికంగా లెక్కలు కూడా ఉన్నాయి మేడం. అయినా కూడా ఈరోజు వీళ్ళు ఇట్లా ఆర్టిఫిషియల్గా దానికి చేసి డిమాండ్ సృష్టించి ఈరోజు నో స్టాక్ బోర్డులు పెట్టి దళారులను ఈరోజు పెంచి పోషిస్తే యూరియా ఎక్కడ దొరుకుతుంది? రెండోది, ఈరోజు ఇందాక చెప్పినట్టుగా వరద ప్రాంతాల్లో ఇంత నష్టం జరిగింది. నిజంగానే బీఏసీ సమావేశంలో 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, అవసరమైతే నెల రోజులైనా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎన్ని అమలు చేస్తున్నారు వీటన్నిటి మీద చర్చ జరగాలంటే నిజంగానే బీఏసీ సమావేశంలో మీరు నిజంగా నిర్ణయం తీసుకోండి. 15 రోజుల, 20 రోజుల, నెల రోజులైనా సరే ఖచ్చితంగా దానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఇంకొక విషయం చెప్పి క్లోజ్ చేస్తాం మేడం. ఈరోజు మొన్న మేము సేవ్ హైదరాబాద్ అనేటువంటి స్లోగన్తో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మేము చెల్లో సెక్రటేరియట్కి పిలుపునిచ్చినాం మేడం. అంటే ఎప్పుడు వర్షాలు పడ్డా కానీ హైదరాబాద్ మహానగరం మునుగుతుంది, ఇక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, నాలాలలో చాలామంది పనిపోయి అమాయక ప్రజలు ప్రాణాలు పోతున్నాయి, వరద నష్టం వస్తుంది. గతంలో చూసినాము చాలా డివిజన్లలో, మన హైదరాబాద్లో ఉన్నటువంటి 150 డివిజన్లలో ప్రతి దగ్గర ఇబ్బంది జరిగింది, నాలాలు పొంగుతున్నాయి. ఇప్పటికీ ఈ మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దిల్సుఖ్ నగర్ పోయేటువంటి రూట్లో అంబర్పేట దగ్గర ఆ మూసి నాల ఇప్పటికీ పొంగుతుంది మేడం.
దాదాపుగా నాకు తెలిసి చాలా రోజులు అవుతుంది, 20 రోజుల పైన ఎంత అవుతుంది. మాట్లాడుతున్నారు కదా వరంగల్ నేను వరదల ఏమంటున్నా, గురించి. ఈ సేవ్ మరి ఎందుకు బండి సంజయ్ గానీ ఈటెల రాజేందర్ గానీ బీజేపీ ఎంపీలు ఎవరు ఎందుకు పోలేదు? సేవ్ హైదరాబాద్ అని మేము పిలుపునిచ్చి హైదరాబాద్ లో సమస్యలను తీర్చండి అయ్యా, మూసి సమస్యలు తీర్చండి, నాలాలు పొంగుతున్నాయి ఆ సమస్యలను తీర్చండి అని చెప్పేసి మేము సేవ్ హైదరాబాద్ పేరిట ధర్నాలకు మెరుపు ధర్నాలకు పిలుపునిస్తే, ముట్టడికి పిలుపునిస్తే అతి కిరాతకంగా వీడియోలు చూస్తే మేడం మీరు ఎంత ఇబ్బంది అని అంటే భారతీయ జనతా పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, అక్కడికి వచ్చిన వాళ్ళను లేడీస్ అని కూడా చూడకుండా, నేను పేరు కూడా చెప్తాను నాకేం ఇబ్బంది లేదు, సరూర్ నగర్ కార్పొరేటర్, సరూర్ నగర్ కార్పొరేటర్ మేడం ఆకుల శ్రీవాణి, సరూర్ నగర్ కార్పొరేటర్, మా కార్పొరేటర్ గారు ధర్నా కోసం అని అక్కడికి వస్తే ఆ లేడీ అని కూడా చూడకుండా ఆమెను ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేది తెలుసా మేడం? ఎక్కడ ఏం పరిపాలన జరుగుతుంది మేడం ఈరోజు? మీ పోలీసులే కదా, మీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులే కదా, మీరు ఆదేశాలు జారీ చేస్తేనే కదా వాళ్ళని ఏదో ఒక రౌడీలను గుండాలను రెక్కలు విడిచేసినట్టు విడిచేసి ఈరోజు పోలీసు వ్యాన్లలో కుక్కుతుంటే, దుర్భాషలు ఆడుతుంటే ఇదేమన్నా పద్ధతేనా మేడం? ఇదేమన్నా ప్రజా పాలన అంటారా, ప్రభుత్వ పరిపాలన అంటారా? నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఈరోజు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో ఈ రోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంటే అక్రమంగా దృష్టికి తీసుకురాకముందే వాళ్ళు హైడ్రా పేరుతో చేస్తారు కదా, మరి దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అంటారు? ఎవరు అడ్డుకుంటున్నారు మేడం? ఎవరు అడ్డుకుంటున్నారు? వాళ్ళు జనతా గ్యారేజ్ పెట్టిరు, వీళ్ళు పోయి వాళ్ళతో అడ్డుకున్నారు. చెప్పండి చెప్పండి. సపోర్ట్ చేశారు మాక్సిమం. ఇప్పుడు ప్రాబ్లం చెప్తా. మా రాజు నేత గారేమో ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేది వినిపిస్తేనేమో అది తప్పైతుంది, వాళ్ళ పార్టీ ఆయన చూపిస్తేనేమో కరెక్ట్. ఒకటే నిమిషం వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడేది, పార్టీ నాయకులు పెట్టుకునేది కరెక్ట్. నేను ఇందిరా శోభన్ గారిని రిఫరెన్స్ గా తీసుకోలేదన్నా, తీసుకున్నానా మేడం? ఇందిరా శోభన్ గురించి నాకు తెలియదని చెప్పినా నేను. రెండు నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా ఈ ప్రజాస్వామ్యంలో సమస్యలు ఉన్నప్పుడు అసెంబ్లీలో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ కంటే పెద్దది లేదు, కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ కంటే పెద్దది లేదు. దానికి బడ్జెట్ అలొకేషన్ చేసిన, దానికి సమస్య పైన చర్చించిన, ముఖ్యమంత్రి గారి స్పీచ్ కొరకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే తలడిల్లుతున్నటువంటి ఆ ప్రజలు అంతా కూడా ఎదురు చూస్తుంటారు. నేనేమన్నా నేను రెండే రెండు అడిగిన ఇంకా కొన్ని వీడియోలు వరద బాధితులకు యూరియా రైతుల కొరకు చర్చించడానికి ఉన్న ఇబ్బంది లేకుంది, అది చెప్తలేదు ఎవరు. కూలిపోయిన కాళేశ్వరం గురించి మాట్లాడన్నా అంటే దాని గురించి మాట్లాడకుండా ముందు డిసైడ్ అయిన ప్రోగ్రామ్ గురించి మీరు ఎందుకు స్కిప్ చేస్తున్నారు? నేనేమంటున్నా, కాళేశ్వరం ఎవరు స్కిప్ చేస్తలేదు. మరి ఇంకా అయిపోయిందా? ఎప్పుడో డిసైడ్ అయింది కాళేశ్వరం గురించి. కాళేశ్వరం